ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వస్తాయా? లేకపోతే ఉన్న ఉద్యోగాలు పోతాయా? అర్థం కాని పరిస్థితి ఉంది. అసలు ఈరోజు ఏఐ పరిస్థితి ఎట్లా ఉందంటే, కుక్కతోక వంకర అన్నట్టు ఉంది. చాలా ప్రాజెక్టులు గూడా ఏఐ ప్రాజెక్టులు ఫెయిల్ అవుతున్నాయి. కానీ ఏంటంటే, ఒక కుక్కని చంపాలంటే పిచ్చి కుక్కని ముదిరేయాలని జెప్పేసి మనకొక సామెత ఉంది. ఒక ఎంప్లాయీని తీసేయాలంటే మేము ఏఐ అప్‌గ్రేడ్ అవుతున్నాం కాబట్టి మిమ్మల్ని తీసేస్తున్నాము. అదేంటంటే కంపెనీలకు సాకుగా మారింది. ఇప్పుడు మనం రీసెంట్‌గా చూసుకున్నట్టయితే ఒరాకిల్ ఒక 15,000 మంది ఇండియాలో తీసేసింది. టోటల్‌గా 30,000 మంది తీసేసింది. అమెజాన్ ఒక 10,000 మంది తీసేసింది. రీసెంట్‌గా మైక్రోసాఫ్ట్ 5,000 అంటే ఎక్స్‌బాక్స్ అనే గేమింగ్ సంస్థను మొత్తానికే తీసేసింది. అందులో ఒక ఎంప్లాయీ ఉన్నాడు. కెవిన్ లాచ్‌పలే అని. అతను 38 సంవత్సరాల నుంచి మైక్రోసాఫ్ట్‌లో ఉన్నాడు. తన జీవితాన్ని మొత్తం కూడా మైక్రోసాఫ్ట్‌కు దారాదత్తం చేసినాడు ఈరోజు. అటువంటి ఎంప్లాయీని కూడా మైక్రోసాఫ్ట్ కనికరం లేకుండా వైస్ ప్రెసిడెంట్, ఆ గేమింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌ను రోడ్డున ఈడ్చేసింది. అంటే ఎంప్లాయీస్‌కి ఎట్లా అయిపోయిందంటే, లే ఆఫ్ ఎప్పుడొస్తుందో, ఏ మెయిల్ ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి. విండోస్ అప్డేట్ కాకున్నా గానీ మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకెప్పుడైతే విండోస్‌లో సేఫర్ మోడ్ ఉంటుంది. కానీ ఎంప్లాయీస్‌కి ఈరోజు సేఫర్ మోడ్ లేదు. వాళ్ళు అనవసరంగా ఒక నెల, 2 నెలల్లో వాళ్ళని రోడ్డున పడేస్తున్నారు. ఈ లే ఆఫ్స్‌కి ప్రధాన కారణం ఏఐనా? లేకపోతే ఆర్థిక పరిస్థితులా? మనకు కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఒక ఏఐ ఒకటే సాకు కాదు. ఇప్పుడు జియో పొలిటికల్ కండిషన్స్, వార్, తర్వాత కంపెనీలు కూడా కోవిడ్ సమయంలో చాలా మందిని అనవసరంగా రిక్రూట్ చేసుకొని ఈరోజు ఏంటి, మాకు ఆర్థిక భారం ఎక్కువవుతుంది, మేము ఎంప్లాయీస్‌ని పోషించలేకపోతున్నాము అని చెప్పేసి కుంటి సాకులు వెతుకుతున్నాయి. ఇప్పుడు మీరు ఏ కంపెనీ చూసినా అమెజాన్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ ఈ 3 కంపెనీలు కూడా ప్రాఫిట్స్‌లో ఉన్నాయి. కానీ వీళ్ళిద్దరు ఏంటంటే వీళ్ళు ఒక ముగ్గురు మొనగాళ్ళు వీళ్ళు. ఈ మార్కెట్ ఐటీ ఇండస్ట్రీలో వీళ్ళు ముగ్గురు మొనగాళ్ళు. 3 ఈడియట్స్ అనుకోవచ్చు మీరు. ఎందుకంటే ఒరాకిల్ టాపర్‌లో ఉన్నారు. సెకండ్ అమెజాన్‌లో ఉంది. థర్డ్ మైక్రోసాఫ్ట్. వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఇప్పుడు మన తొందరలో చూసుకున్నట్టయితే సెప్టెంబర్‌లో మరొక లే ఆఫ్ రాబోతుంది ఒరాకిల్‌లో. మరొక లే ఆఫ్. అంటే వీళ్ళు ఒకరికొకరు ఏంటంటే పోటీ పడి ఎంప్లాయీస్ తీసుకుంటారు తప్ప ఎంప్లాయీస్‌కు జాబ్ రక్షణ అనేది లేకుండా పోయింది. ఈ లే ఆఫ్స్ తాత్కాలికమా? లేకపోతే రాబోయే సంవత్సరాల్లో కూడా ఇలానే లే ఆఫ్స్ జరుగుతాయా? డెఫినెట్‌గా ఈ లే ఆఫ్స్ అన్నది తాత్కాలికం కాదు. మనం రాబోయే రోజుల్లో ప్రతి కంపెనీ ఆల్మోస్ట్ ప్రతి ఎంఎన్‌సి కార్పొరేట్ కంపెనీస్ కూడా 30-40% ఎంప్లాయీస్‌ని తొలగించబోతున్నాయి. దానికి కూడా ఎంప్లాయీస్ అందరూ సిద్ధంగా ఉండాలి. మీరు రోజు కంట్రోల్ ఎస్ కొట్టుకుంటూ ఉండాలి మీ రెజ్యూమ్‌ని ఇంకా. లేకుంటే లింక్డ్ఇన్‌లో కంట్రోల్ న్యూ కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడే మీకు ఇంకా మార్కెట్ కండిషన్స్ అర్థమవుతాయి. కానీ ఈరోజు ఎంప్లాయీస్‌కి ఆ పరిస్థితి రాకుండా కంట్రోల్ జెడ్ లేకుండా తీసేశారు ఈరోజు. అలాగే ఫ్రెషర్స్‌కి హ్మ్. ఇది ఎంతవరకు ఆందోళన కలిగించే విషయం అంటారు ఈ లే ఆఫ్స్? డెఫినెట్‌గా ఫ్రెషర్స్‌లో ఆల్రెడీ గుబులు మొదలైంది. ఎందుకంటే మన రీసెంట్ ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ అవన్నీ చూసినట్టు కూడా అయితే మెకానికల్, ఆటోమొబైల్, సివిల్ ఇంజినీరింగ్‌కున్న అంటే ఆసక్తి కంప్యూటర్ రంగంలో లేదు. పేరెంట్స్ కూడా ఏంటంటే ఇంకా కంప్యూటర్ వైపు అడుగులు వాళ్ళు ఏయట్లేదు. చాలా వరకు కూడా సీట్లు కూడా ఐటీలో, సీఎస్ఈలో, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో మిగిలిపోతున్నాయి. అంటే జనాలకు ఏం అర్థమవుతుందంటే ఇంకా ఐటీకి పెద్దగా ఫ్యూచర్ లేదు. చాలా వరకు బేసిక్ జాబ్స్‌ని కూడా ఏఐ రీప్లేస్ చేసింది. అంటే దాని ఫలితాలు ఎలా ఉన్నా గానీ చాలా వరకు రీప్లేస్ చేసుకుంటూ పోతుంది. ఇంకా ముందు కూడా అట్లా జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు జనాలు స్టూడెంట్స్ కూడా ఏంటంటే వేరే స్టార్టప్స్ వైపు, బిజినెస్ వైపు, లేదా గవర్నమెంట్ జాబ్స్ వైపు, లేదంటే ఇంకొక టెక్నాలజీ వైపు చూసుకోవడం వాళ్ళకు మేలు. ఎందుకంటే ఒక ఐటీని నమ్ముకుంటే చాలా వరకు కూడా ఈరోజు చాలా బ్యాంక్స్‌లో చూసినట్టయితే కాల్ సెంటర్స్ పనిచేయట్లేదు. ఏదో చాట్ బోట్‌లు ఉంటున్నాయి అంతే. ఆ చాట్ బోట్‌లే మొత్తం ఆన్సర్ చేసేస్తున్నాయి. కాబట్టి ఆ కాల్ సెంటర్ వ్యవస్థ అంతా కూడా తీసేసినారు. దీన్ని బట్టి చూస్తుంటే మనకేందంటే ఫ్యూచర్ కూడా టెక్నాలజీ వేగంగా పరిగెత్తుంది. కాబట్టి ఏందంటే టెక్నాలజీని పెంచుకోవడం కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. టెక్నాలజీ పెంచుకోవాలి, వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలి. కాబట్టి ఇదే పరమావధిగా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంప్లాయీస్‌ని తీసేయడం జరుగుతుంది. ఇది ఇంతటితో ఆగదు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా చాలా ఉంటుంది. దానికి కారణాలు చాలా ఉన్నాయి. మీరు ఒక స్ట్రక్చర్ కాదు. జియో పొలిటికల్ కండిషన్స్, ఓవర్ రిక్రూట్‌మెంట్ ఇంకా చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఏ స్కిల్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? డెఫినెట్‌గా ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా అసలు ఏం నేర్చుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో చాలా మంది అగమ్య గోచరంగా స్టూడెంట్స్ ఉన్నారు. అసలు ఏం చేయాలని. కానీ డెఫినెట్‌గా ఏంటంటే ఫ్యూచర్‌లో క్వాంటమ్ టెక్నాలజీస్ వైపు, లేకుంటే ఏఐ, ఎంఎల్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ స్కిల్స్ ఇలాంటి మీరు ఆటోమేషన్ నేర్చుకున్నట్టయితే మీకు డెఫినెట్‌గా మంచి అవకాశాలు ఉంటాయి. మీరు ఇంకా భయపడాల్సిన అవసరం ఉండదు. మీకు మంచి సాలరీస్ కూడా ఉంటాయి. లేదు నేను ఇంకా పాత పద్ధతిలో నేను జావానే రాస్తాను, నేను ఇంకా సేల్స్ ఫోర్స్ చేస్తానంటే మీరు ఐటీ రంగంలోకి రావద్దు. ఎందుకంటే ఆ పాత చాలా వరకు జాబ్స్ కూడా ఐటీ రంగంలో కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, గ్రాఫిక్ డిజైనర్స్ యూనో చాలా జాబ్స్ ఉండేయి. ఈ రోజుల్లో ఒక చాట్ జీపీటీ ఏంటంటే ఒక సెకండ్‌లో ఒక పోస్టర్ క్రియేట్ చేస్తుంది. 10 నిమిషాలలో ఎడిట్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే మనం కొన్ని జాబ్స్ అనేది ఇంకా మర్చిపోవాల్సిందే మనము.
కాబట్టి మీరు ఏంటంటే పైథాన్, ఎంఎల్, క్వాంటమ్ కంప్యూటింగ్, లేకుంటే ఫీల్డ్ డెవలప్మెంట్ ఇంజనీర్స్ అని కొత్తగా వస్తుంది ఏఐలో, ఇలాంటివి నేర్చుకున్నట్టయితే మీకు ఏంటంటే ఫ్యూచర్ బాగుంటుంది. మీరు కూడా ఏంటంటే మంచి సాలరీస్ కూడా మీకు వస్తాయి. అలాగే ఈ లే ఆఫ్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే Hmm. నాన్ టెక్ ఉద్యోగుల పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉందా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగాలు లే ఆఫ్స్ వచ్చినాయి అనుకోండి, నాన్ టెక్ రంగాలైన రియల్ ఎస్టేట్ కావచ్చు, లేకుంటే వెండర్స్, బయట వెండర్స్ కావచ్చు, హోటల్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఇవన్నిటిపైన కూడా చాలా చాలా ప్రభావం ఉంటుంది. ఇప్పటికే మనం చూసినట్టయితే ఐటీ ఒక రియల్ ఎస్టేట్ ఒక ఫ్యూయల్ లాంటిది. అలాంటి ఫ్యూయల్, ఆక్సిజన్ ఈరోజు రియల్ ఎస్టేట్లో లేదు. ఎందుకంటే ఐటీ జాబ్స్ పోతున్నాయి. చాలా మంది కూడా ఏంటంటే ఈఎంఐలు కట్టలేకపోతున్నారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఒకతనికి ఒక మంచి ప్రమోషన్ వచ్చింది బెంగళూరులో. కానీ సొంత ఇల్లు ఉన్న కారణంగా అతనికి అక్కడ వెళ్ళలేదు. కానీ ఏంటంటే మళ్ళీ ఒక 2 నెలల తర్వాత అతని జాబ్ పోయింది. అతను ఈరోజు ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు. అదే ఇంకొక నా ఫ్రెండ్ ఉన్నాడు. అతను ఏంటంటే ఎప్పుడు ఈఎంఐల జోలికి వెళ్ళాడు, ఏమీ వెళ్ళాడు. కానీ ఏంటంటే ఆయన టెక్నాలజీని అభివృద్ధి చేసుకున్నాడు, టెక్నాలజీని పెంచుకున్నాడు. ఈ రోజు ఇతని కంటే అతనికి కూడా డబుల్ శాలరీ వస్తుంది. అంటే మీరు ఐటీ ఎంప్లాయీస్ కూడా ఏంటంటే మీరు టెక్నాలజీని పెంచుకోండి, ఆటోమేషన్ పెంచుకోండి తప్ప ఇండ్లను కాదు, లేకుంటే ఈఎంఐని పెంచుకోవద్దు. ఎందుకంటే ఈ జాబ్ అనేది ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఊడుతుందో శాశ్వతం కాదు. ఎందుకంటే కంపెనీస్ ఎట్లా ఉంటాయంటే వాళ్ళు ఒక కోబ్రాస్ లాంటి వాళ్ళు, కార్పొరేట్ ఒక కోబ్రాస్ లాంటిది. వాళ్ళు ఎవరినైనా తీయగలరు. ఒక సీఈఓ కూడా జాబ్ సేఫ్టీ కార్పొరేట్ లో ఉండదు. ఎందుకంటే చాలా నేను ఎగ్జాంపుల్స్ ఇవ్వగలను. ఈవెన్ స్టీవ్ జాబ్స్ ను యాపిల్ వాళ్ళ నుంచి తీసేశారు. ఈ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ యాపిల్. ఈవెన్ హెచ్పి ఫౌండర్ మార్క్ హడ్ ని కూడా తీయడం జరిగింది. అంటే నిన్న చూస్తుంటే మనము కెవిన్ కూడా 38 ఏళ్ళు, ఒక వైస్ ప్రెసిడెంట్ ఆ ఎక్స్ బాక్స్ గేమింగ్ కు, అతన్ని కూడా తీసేశారు. అంటే ఏ కంపెనీలో కూడా లే ఆఫ్స్ ఎవరిని ఆపలేవు. మేబీ ఒక రోజు మీకు ముందుండొచ్చు, ఒక రోజు వెనుకుండొచ్చు, కానీ లే ఆఫ్స్ మాత్రం తీయాలనుకుంటే ఎవరినైనా కంపెనీస్ తీస్తావు. ఎందుకంటే వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. మనం గతంలో మాట్లాడుకున్నట్టు కూడా ఒక ఒరాకిల్లో ఒక క్యాన్సర్ పేషెంట్ కూడా తీశారు. అంటే వాళ్ళకి ఎలాంటి కంపెనీస్ కి హ్యూమన్ ఎమోషన్స్ ఉండవు. వాళ్ళొక రోబోస్ లాంటి వాళ్ళు. అలాగే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఒరాకిల్ లే ఆఫ్స్ భారతదేశంలోని ఐటీ ఎంప్లాయీస్ పైన ఎంతవరకు ప్రభావం చూపుతాయి? డెఫినెట్ గా చాలా రంగాల్లో ప్రభావం చూపుతుంది. ఎందుకంటే చాలా మంది కూడా నిరాశ్రితులైనారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ కూడా రిక్రూటింగ్ కొత్తగా పెద్దగా జరగట్లేదు. ఇంకొక కొత్త విషయం నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు. ఎందుకంటే చాలా వరకు కూడా రిక్రూటింగ్ ఏజెన్సీలు ఈ లే ఆఫ్ అయిన ఎంప్లాయీస్ ను బ్లాక్ లిస్ట్ లాగా పెడుతున్నాయి. అంటే ఓకే, ఇతను లే ఆఫ్ అయినాడు కదా, అక్కడ పర్ఫార్మెన్స్ బాగలేదా, ఏందో వాళ్ళకి ఒక కాల్స్ ఇవ్వకుండా, వాళ్ళను రిక్రూట్ చేసుకోకుండా కూడా చాలా మంది కూడా నాకు కంప్లైంట్ చేశారు ఈ మధ్యలో. ఎందుకంటే మేము లే ఆఫ్, ఒరాకిల్, అమెజాన్ అంటేనే ముందు కూడా గుర్తొచ్చే లే ఆఫ్స్. ఏమన్నా హెచ్ఆర్ రిక్రూట్ చేసినప్పుడు వీళ్ళకి ముందే ఆ మెయిల్ వస్తే, ఆ కాల్ వస్తే వాళ్ళని ఒక రకంగా అనుమానించే పరిస్థితి ఈరోజు మార్కెట్లో ఏర్పడ్డది. అలాగే కంపెనీలు ఒకవైపు ఏఐ పైన పెట్టుబడులు పెడుతున్నాయి, అవును, మరోవైపు ఉద్యోగులను తీసేస్తున్నారు, అవును. లే ఆఫ్ చేస్తున్నారు. ఏంటి కారణం? వాళ్ళకి ఏంటంటే ఒకప్పుడు ఇలా ఉండేదంటండి, ఎక్కువ ఎంప్లాయీస్ మోర్ స్ట్రెంత్. కంపెనీస్ మాకు ఇంత స్ట్రెంత్ ఉంది, మేము ఇంతమందికి మేము క్లయింట్కి చూపెట్టుకోగలము, మా క్లయింట్ ఏ ప్రాజెక్ట్ వచ్చినా మాకు స్ట్రెంత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మేము ఎప్పుడైనా ఏ టైంలో డెలివరీ చేయగలమని వాళ్ళు ధీమాగా ఉండేవాళ్ళు. ఈరోజు అలా లేదు. ఇన్వెస్టర్లను సంతృప్తి పరచడానికి ఓకే, లెస్ స్ట్రెంత్ మోర్ ఆటోమేషన్. నాకు ఈరోజు ఏంది, నేను గంటలో చేసే పని 10 నిమిషాల్లో చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే కంపెనీస్ కూడా డేటా సెంటర్స్ పైన, లేకుంటే ఏఐ పైన చూపుతున్నాయి. కానీ డేటా సెంటర్స్ వల్ల నిజంగా కూడా ఏంటంటే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒక టాప్ డేటా సెంటర్ ఒక ఆల్మోస్ట్ 1.5 గ్యాలన్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటుంది రోజుకు. అంటే అంత ఎన్విరాన్మెంట్ ఎఫెక్టివ్ డేటా సెంటర్లో ఉంటుంది. కానీ కంపెనీస్ కూడా ఏం చేస్తున్నాయి, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఇండియాలో వచ్చి డేటా సెంటర్లు పెడుతున్నాయి. చాలా వరకు కూడా అమెరికాలో డేటా సెంటర్స్ పైన వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. ఈవెన్ కాలిఫోర్నియాలో చూసుకుంటే కూడా మాకు ఇక్కడ డేటా సెంటర్ వద్దు. కానీ ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయినా, మన తెలంగాణలో అయినా డేటా సెంటర్ ఇక్కడ క్యూ కొడుతున్నాయి. కానీ డేటా సెంటర్ల వల్ల పెద్దగా జాబ్ ఉపాధి లేకున్నా వాళ్ళకి ఏంటంటే మోర్ ఎన్విరాన్మెంటల్ కాసెస్గా ఉంటాయి.